మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కన్యారాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 1 నుండి 30 తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ నెల ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. కన్యారాశి వారికి జూన్ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం జూన్ 2వ తారీఖున జరుగుతున్నది. గురువు ఉచ్చ స్థానంలోకి లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అసలు జూన్ రాజ్యస్థానంలోకి జూన్ 1వ తారీఖున గురువు శుక్రుడు బుధుడు కలిసి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. 2వ తారీఖున గురువు తన యొక్క లాభస్థానంలోకి సంచారం చేసినప్పుడు అది యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అంటే మెయిన్గా వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో అనుకూలంగా ఉండటం, మెయిన్గా సొంత గృహ కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి స్థితిని ఏర్పరచడం, వివాహాల్లో భాగస్వామి ద్వారా లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. అంటే భార్య కానీ భర్త కానీ తనకు ఒక ఫ్రెండ్గా గైడ్గా ఉండటానికి మారటానికి అనుకూలమైనటువంటి ఒక సమయంగా చెప్పచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని కష్టమైనటువంటి సమస్యలు అనేవి రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని చెప్పాను. మెయిన్గా వచ్చినప్పటికీ సప్తమంలో శనిగ్రహ సంచారం జరగడం ద్వారా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. కానీ అవి స్లోగా టైం టేకింగ్ ప్రొసీజరే, అవి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఈ రాశి వారికి సప్తమాధిపతి లాభస్థానంలోకి రావడం ద్వారా భార్య కానీ భర్త కానీ వారి యొక్క బంధువుల ద్వారా కొన్ని అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి లాభదాయకమైనటువంటి ఫలితాన్ని వీరికి ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుండి వీరు పొందబోతారు. అంటే వారి యొక్క సహాయము సహకారాలు అనేది పొందగలుగుతారు. మరి రిలేషన్షిప్స్ అనేవి విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆల్వేస్ హ్యాండిల్ విత్ కేర్. ఈ రిలేషన్షిప్స్ అనే వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఈ యొక్క నెల మొదట జూన్ 2వ తారీఖున ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది యోగాన్ని ఇస్తున్నది. అదేవిధంగా 9వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతున్నది. అది కూడా గురు శుక్రుల యొక్క కలయిక లాభస్థానంలో జరగడం, అది కూడా యోగకారకమైనటువంటి ఫలితాలు. 23వ తారీఖున బుధుగ్రహ సంచారంతో కలిసి త్రిగ్రహ యోగంగా అంటే 3 గ్రహాల యోగంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే ఇక్కడ అష్టమంలో కుజగ్రహ సంచారం 23వ తారీఖున తన యొక్క మార్పు ద్వారా చాలా వరకు చాలా సమస్యల నుంచి మెయిన్గా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని లిటిగేషన్ వ్యవహార విషయాల నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. పోలీస్ వ్యవహారాల నుంచి కానీ వాటి నుంచి రిలీఫ్ ఇస్తుంది. కానీ జూన్ 2వ తారీఖున తదుపరి జరిగేటువంటి పరిణామాలు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతున్నది. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం కూడా జరగటం 15వ తారీఖున ఈ రాశి వారికి ఇంకా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు. పేరు ప్రఖ్యాతులు, సంఘాల్లో గౌరవము గుర్తింపు, 10 మందిలో వీరు చేసేటువంటి విషయాలకి గౌరవప్రదమైనటువంటి ఒక స్థాయి పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కంటక శని ప్రభావం ఏదైతే ఉందో, అంటే కంటక శని ప్రభావం అంటే సప్తమంలో శని ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అంటే ఒక చీకటి మన దగ్గర నుంచి పోవాలి అంటే మనం లైట్ వేసుకుంటాం. ఆ లైట్ ఎలా పోతుంది అంటే ఆ చీకటిని పారదొలుతుంది అనమాట. అంటే దాని లైట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, సూర్యకిరణాలు ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో అదేవిధంగా అంధకారం ఎలాగైతే సమాప్తి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో పాజిటివ్నెస్ రావాలి అంటే ఒక మంచి శుభఫలితమైనటువంటి ఒక మంచి కార్యక్రమాలు మన జీవితంలో జరగాలి కదా. అటువంటి జరగడానికి ఒక మంచి కార్యక్రమం జరగాలంటే ఇటువంటి ఒక శుభపరిణామం శుభగ్రహాలు అనేవి మన జీవితంలోకి రావాలి. ఇప్పుడు గురువు లాభస్థానంలో సంచారం చేయటం, దాంతో బుధుడు శుక్రుడు కలవటం, అదే సమయానికి రాజ్యస్థానంలోకి రవి రావటం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుంచి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. కానీ వర్క్ పరంగా స్ట్రెస్ మటుకు అదేవిధంగా ఈ యొక్క నెల వరకు కంటిన్యూ అవుతుంది. మరి ఈ యొక్క సప్తమ శని ప్రభావం ఎక్కువగా బాధిస్తుందా అంటే గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సప్తమ శని ప్రభావం కంటక శని ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది. ఇది రాశి వారికి ఈ యొక్క మంచి ఫలితాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి.
మెయిన్గా విద్యార్థులు, ఎవరైతే కొత్త కోర్సులు చదవాలనుకున్నటువంటి వారు, మరియు అదేవిధంగా ఈ హోటల్ రంగాల్లో, టీవీ రంగాల్లో, మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఛాన్సెస్ అనేది పొందగలుగుతారు. రాజ్యస్థానంలో రవి మంది కొత్త పరిచయాలు ఏర్పరచగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ యొక్క పరిచయాలు జీవితంలో మిమ్మల్ని మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళగలుగుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు జీవితంలో చాలా వరకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ కాఫీ టీ హోటల్స్తో పాటు రెస్టారెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, వారి యొక్క రెస్టారెంట్స్ నిర్వాహకులు కానీ వీరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు మీరు సొంత గృహ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. సొంత గృహం, వాహనంని కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీరు జీవితాన్ని ముందుకి తీసుకువెళ్తూ కూడా ఉంటాయి. రాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి ఈ త్రిగ్రహ యోగం ఏదైతే ఉందో అది చాలా వరకు వీరికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా షష్టమంలో రాహుగ్రహ సంచారం. రాహువు చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గురువు, బుధుడు, శుక్రుడు, రవి వీరందరూ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు 23వ తారీఖు వరకు ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేటువంటి విషయంలోనూ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, అంటే మాట్లాడేటువంటి విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా మాట్లాడుతున్నామో అదే రెసిప్రొకేటింగ్గా మనకు రివర్స్ సమాధానాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి 23వ తారీఖు వరకు మీ ఖర్చును మీరు నియంత్రించుకోవాలి. దుబారా ఖర్చును తగ్గించుకోవాలి. కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, లేకపోతే అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోవటం కానీ, ఇవన్నీ మన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించండి. అదే సమయంలో ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొద్ది ప్రభావం చూపిస్తుంది. 23వ తారీఖున అష్టమ శని ప్రభావం భాగ్యస్థానంలోకి మారుతాడు. అప్పటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది, ఇంకొంచెం ఎక్కువగా రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఇదంతా టెస్టింగ్ పీరియడ్. అంటే ఏదైతే ఇప్పటిదాకా జరిగిపోయింది, కొంచెం టెస్టింగ్ పీరియడ్లు ఉంటాయి. కాకపోతే ఆ టెస్టింగ్ పీరియడ్ కూడా క్లోజ్ అవుతూ ఉంటాం. ఈ నెలలో రాశివారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు, ఇటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అనుకూలంగా ఉంటుందంటే, మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండటానికి ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా శని ముందు దీపారాధన చేయటం, శనికి తైలాభిషేకం చేసుకోవండి, నువ్వుల నూనె సమర్పించండి, నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. అదేవిధంగా ఎక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతుంటే కొంచెం ఇనుముని కొని ఇవ్వండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇప్పుడు వీధి కుక్కలు కానీ ఏమైనా కనపడితే వాటికి ఏదైనా తినటానికి బిస్కెట్లు కానీ, లేకుండా ఉంటే ఏదైనా తిండి పదార్థాన్ని కొని ఇవ్వటం, లేకుండా ఉంటే చిన్నపిల్లలకి స్కూళ్ళ దగ్గర నువ్వుల జీడీలు కానీ, ఎక్కడ దేవాలయం దగ్గర కానీ, ఎక్కడ చిన్నపిల్లలకు కానీ పంచిపెట్టడం కూడా చాలా వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. స్వస్తి.